లారీల బ్యాటరీలు చోరీ చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో చోటు చేసుకుంది. సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ కార్యాలయ సమీపంలో నిలిపి ఉంచిన 11 లారీలకు చెందిన 22 బ్యాటరీలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఒక్కో లారీ నుంచి 2 చొప్పున మొత్తం 22 బ్యాటరీలను దొంగిలించారు. వాటి విలువ దాదాపు ₹1,00,000 వరకు ఉంటుందని లారీ నిర్వాహకులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 5వ రోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 5వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి పొన్నసేవపై వాహన భక్తులకు దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుని శ్రీకృష్ణాలంకారంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరువీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. నగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాలలో శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవం తిలకించడానికి భక్తులు భారీగా హాజరయ్యారు. బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి నుండి ప్రారంభమై 15 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. కాశీకి వెళ్లలేని పేదవారు రామలింగేశ్వరుని దర్శించుకుంటే కాశీకి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కతులగూడెంలోని 3 వార్డుల్లో విష జ్వరాల బారిన పడుతున్న స్థానికులు గుర్రాల కాల్వ నుంచి వస్తున్న మురికి నీరు వార్డులో పేరుకుపోయి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు. మురికి నీరు పోయేందుకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. అనేక సంవత్సరాలుగా శాశ్వత పరిష్కారం కోసం పోరాడినా అధికారులు మాత్రం స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ట్యాక్స్ చెల్లించని వారిపై మున్సిపల్ అధికారులు కోడా జులిపిస్తున్నారు. క్లబ్ కాంప్లెక్స్ లో గల షాపులను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. గత 4-5 సంవత్సరాలుగా అద్దె చెల్లించకపోవడంతో 12 లక్షల వరకు మున్సిపాలిటీకి బకాయి పడ్డారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో తాత్కాలిక వంతెనలో దిగబడ్డ వాహనాలు ఖానాపూర్లోని రెంకొని వాగుకి నూతన బ్రిడ్జిని నిర్మిస్తున్న తరుణంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా తాత్కాలిక వంతెనని నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. నిర్మల్ నుండి కరీంనగర్కి మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం దిగడపడడంతో రాకపోకలకు అంతరాయం కలిగినట్లు స్థానికులు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లాలో మానవత్వం చాటుకున్న సిఐ దేవేందర్ ఒక ఇంటర్ విద్యార్థి తన పరీక్ష సెంటర్ చిరునామా తెలియక కంగారు పడుతూ ఉన్న సమయంలో ఆ విద్యార్థిని గమనించిన మహబూబాబాద్ టౌన్ సిఐ దేవేందర్ పరీక్ష సమయంలో అవుతూ ఉండగా వెంటనే తన వాహనంలో సమయానికి పరీక్ష సెంటర్ వద్ద సకాలంలో విద్యార్థిని దింపి మానవత్వం చాటుకున్నాడు. సకాలంలో విద్యార్థిని చేర్చినందుకు ఆ పోలీసులు పలువురు అభినందించినట్లు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు 20 రకాల టాబ్లెట్లను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దగ్ధం చేసిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో వనపర్తి పాలిటెక్నిక్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ముందు జాగ్రత్తగా వైద్య శిబిరంను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సీఎం సభ అనంతరం ఆరోగ్య శాఖ అధికారులు ఓఆర్ఎస్ ప్యాకెట్లను దగ్ధం చేసి ముఖ్యమైన మందులను అక్కడే పారబోశారు. నిరుపేదల కోసం వచ్చిన మందులను ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో దగ్ధం చేయడం పలు విమర్శలకు దారితీస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కనీస రెస్పాన్సిబిలిటీ లేకుండా మైదానంలో కనిపిస్తున్న మందులను యథావిధి స్థలానికి చేర్చాల్సింది పోయి హడావిడిగా ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోయారని చెబుతూ ఉండడం మరింత విచారకరమని ప్రజలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లాలో ఇనాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పోలీస్ కమిషనర్ అడిషనల్ డీజీపీ శంఖభద్ర బాగ్చి హాజరయ్యారు. ఈ కృత్రిమ అవయవాలు మార్కెట్లో 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు ఉంటుందని, ఇవి వారు సొంతంగా తయారు చేసుకోవటం వల్ల 40,000 రూపాయలకే తయారవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ అవయవాలు పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నట్లు ఫౌండేషన్ వారు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలకలపల్లి లక్ష్మీపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు చిట్టబోయిన రాజ్ కుమార్, కందుల సతీష్లు పాల్గొన్నారు. సిఎస్ఆర్ నిధుల విషయంలో బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న సమయంలో మా గ్రామాలను కనీసం పట్టించుకోలేదని, మా గ్రామాల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి కౌశిక హరికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవతోనే మా గ్రామాల్లో సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన జరిగిందని, మరొకసారి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించినట్లు తెలియజేశారు.
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామికి టీటీడీ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వర్ధంతి ఉత్సవాల సందర్భంగా టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం స్వామికి టీటీడీ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. శ్రీమఠం అధికారులు శ్రీ వస్త్రానికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి పీఠాధిపతి అయిన సుబుధేంద్ర స్వామీజీకి బహుకరించారు. అనంతరం లోకనాథం శ్రీవారి శేషవస్త్రం ప్రసాదాలతో శ్రీ సుబుధేంద్ర స్వామీజీని సత్కరించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి శ్రీరామ్కి అస్వస్థత అయింది. జ్వరంతో ఉన్న బాలుడికి గురుకుల పాఠశాలలోనే ప్రాథమిక చికిత్స అందించినట్లు స్టాఫ్ నర్సు శ్యాంబాబు తెలిపారు. చికిత్స అనంతరం స్టడీ అవర్లో బాలుడిని కూర్చోబెట్టినట్లు విద్యార్థులు తెలిపారు. అకస్మాత్తుగా జ్వర తీవ్రత ఎక్కువ అవడంతో మెరుగైన చికిత్స కోసం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పాఠశాల యాజమాన్యం తెలియజేశారు. ఆరోగ్యం బాగోలేదన్న విద్యార్థులపై పాఠశాల యాజమాన్యం ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందో, జ్వరం వస్తే సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా స్టడీ అవర్లో కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని బాలుడి బంధువులు ఆరోపించారు. గుర్తు తెలియని యువకుడిని టిప్పర్ ఢీ కొట్టిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి పుంగనూరు రోడ్డులో చోటు చేసుకుంది. సుమారు 30 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని యువకుడు రోడ్డు పక్కన బైక్లో వెళ్తూ ఉండగా వెనక నుండి టిప్పర్ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని స్థానికులు 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ఆటోలో మదనపల్లిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితుడు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలియజేశారు. జనగాం జిల్లాలో సరైన సమయానికి విద్యార్థిని పరీక్షా కేంద్రానికి చేర్చినట్లు జనగామ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్లో ఇంటర్మీడియట్ పరీక్ష రాయాల్సిన ఓ విద్యార్థి మండల కేంద్రంలోని ఫిస్రన్ పాఠశాలకి రావడంతో విద్యార్థి కంగారు పడటాన్ని గమనించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. వెంటనే స్పందించి తన పోలీసు వాహనంలో విద్యార్థినిని సకాలంలో సరైన పరీక్షా కేంద్రానికి చేర్చినట్లు ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి తెలియజేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాలను సీఎస్ సందర్శించారు. పటిష్టమైన బందోబస్తు మధ్య పరీక్షలకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి అవాంఛిత కార్యకలాపాలు జరగకుండా జిరాక్స్ సెంటర్లను సైతం మూయించి 100 మీటర్ల పరిధి వరకు ఎవరిని అనుమతించకూడదని అన్నారు. వికలాంగ విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు స్పందించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఐ రవీందర్ కోరారు.